హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎందుడా బాగా ఛానల్కి. సో తిక్కన్న యుగం అండ్ ఎర్రన యుగం, సో దాని గురించి లెవెల్ 1 క్వశ్చన్స్ చూద్దామండి తప్పకుండా. సో వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, చూస్తున్న అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుండ నయ్యద భక్తి కోటికిన్ అని వినమ్రతను చాటుకున్న కవి. సో ఆన్సర్ ఈస్ తిక్కన్న. తిక్కన్న కావ్యశిల్పము పరిశోధన గ్రంథకర్త. కేతవరపు రామకోటి శాస్త్రి. ఆన్సర్ ఈస్ కేతవరపు రామకోటి శాస్త్రి. తిక్కన్న తీర్చిదిద్దిన సీతమ్మ పరిశోధన గ్రంథకర్త. ఆన్సర్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. తిక్కన్న శిల్పము తెనుగుతోట అని తిక్కన్నను కీర్తించిన కవి విశ్వనాథ సత్యనారాయణ. అమలోదత్త మనీష నేను భయ కావ్య ప్రౌఢి పాటించి శిల్పమున్నన్ పారగూడన్ కళావిధుడన్ అని చెప్పుకున్న కవి ఎవరు? తిక్కన్న. ఆన్సర్ ఈస్ తిక్కన్న. తను కావించిన సృష్టి తక్కోర్కుల చేతంగాదు అని తిక్కన్నను కీర్తించిన కవి ఎర్రన. బద్దెనకు గల బిరుదును తెలపండి. కమలాసనుడు. కమలాసనుడు. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం. ఆంధ్రభాషాభూషణం. ఆంధ్రభాషాభూషణం. మార్కండేయ పురాణం కృతిపతి. నాగయగన్నడు. మార్కండేయ పురాణం కృతిపతి. తెలుగులో వచనములు అను ప్రక్రియకు ఆద్యుడు. కృష్ణమాచార్యుడు. మహాభారతంను నాటక రూపంలో రాసిన కవి గంగాధర కవి. ఎర్రనకు గల బిరుదులు. ఆన్సర్ ఈ శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ప్రోలయ వేమారెడ్డి. నన్నయ్య ఎర్రన భారతాలలో గల ఒకే వృత్తాంతం కర్ణ జనన వృత్తాంతం. ఎర్రన ఇంటి పేరు చదలవాడ. సమకాలీన కవులచే గ్రంథాన్ని అంకితం పుచ్చుకున్న మొట్టమొదటి కవి తిక్కన. తెలుగులో హరివంశాలు పరిశోధన గ్రంథకర్త పాకాల యశోదారెడ్డి. కేయూర బాహు చరిత్రము గ్రంథకర్త మంచన. హులక్కి భాస్కరుని శిష్యుడు ఎవరు? కుమార రుద్రదేవుడు. ఉత్తర హరివంశం ఎన్ని అశ్వాసాల ప్రసిద్ధ గ్రంథము? 6. ఆన్సర్ ఈస్ 3. 6. మదన విజయం గ్రంథకర్త రవిపాటి త్రిపురాంతకుడు. అంబికా శతకకర్త రవిపాటి త్రిపురాంతకుడు. ఈ క్రింది వాణిలో తిక్కన్నచే పొగడబడిన కవి శివదేవయ్య. తెలుగులో పుత్ర, మిత్ర, శిష్య
సహితముగా రచించబడిన రామాయణం భాస్కర రామాయణం. ఎర్రనకు ప్రబంధ పరమేశుడు అన్న బిరుదు ఏ రచన వల్ల వచ్చింది? భారతారణ్య పర్వశేషము. భారతారణ్య పర్వశేషము. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదు ఏ రచన వల్ల వచ్చింది? పర్వశేషము అని గుర్తుపెట్టుకోండి. నన్నయ్య ఎర్రన భారతాంధ్రీకరణలో వాడిన ఛందోపద్యము మధ్యక్కర. నాచన సోమన రాసిన ఉత్తర హరివంశంలో నాయకుడు శ్రీకృష్ణుడు. పౌండ్రక వాసుదేవుని కథాఘట్టము గల రచన ఉత్తర హరివంశము. భారత భాగవతముల వలె బహుకర్తృత్వము గల రచన భాస్కర రామాయణం. నాచన సోమన ఉత్తర హరివంశమును ఎవరికి అంకితం ఇచ్చాడు? హరిహరనాథస్వామి. నాచన సోమన వివరాలను తెలియజేసే శాసనం పెంచుకలదిన్న శాసనం. శాసనం. రావిపాటి త్రిపురాంతకుడు రాసిన కామశాస్త్ర గ్రంథము మదన విజయము. నాచన సోమనను సర్వజ్ఞుడు అని ప్రశంసించిన కవి చిన్నయ సూరి. వెన్నెలకంటి జన్నమంత్రి రాసిన శతకం దేవకీనందన శతకం. నాచన సోమన ఎవరి సమకాలికుడు? ఎర్రన. నాచన సోమనకు తరిమెల్ల దిన్నె అగ్రహాన్ని దానంగా ఇచ్చింది ఎవరు? ప్రౌఢదేవరాయలు. తెలుగులో చంపు కావ్య రూపంలో వెలసిన మొట్టమొదటి రామాయణం భాస్కర రామాయణం. ఆంధ్రావళి మొదంబొరయునట్లుగా తెలుగు కవిత్వం చెప్పిన కవి తిక్కన. తిక్కన వేదవ్యాసుడిని ఏమని కీర్తించాడు? భవ్య కవితావేశుడు. హృదయహల్లది చతుర్ధమూర్జిత కథపేతంబు నానా రసాభ్యుదయోల్లాసి అంటూ తిక్కన్న పేర్కొన్న పర్వము. 1 విరాట పర్వము. తిక్కన్న కాల స్పృహతో రాసిన పర్వము మౌసల పర్వము. ఈ క్రింది వానిలో పద్మపురాణ సంగ్రహకర్త కమలనాభామాత్యుడు. ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథకర్త విద్యానాథుడు. బాలభారతం కృష్ణ చరిత్ర రచనలు చేసిన కవి అగస్త్యుడు. నన్నయ్యది ఋషి మార్గమైతే తిక్కనది రసమార్గము. నన్నయ్యది ఋషి మార్గమైతే తిక్కనది రసమార్గము. కవి సర్పగారుడము చందో గ్రంథకర్త ఎర్రన. లోకంలో పాఠ్య గేయచ మధురంగా పేరుగాంచిన రామాయణము రంగనాథ రామాయణం.
తెలుగులో అనేక మనోహరమైన కథలను పుట్టినిల్లు అయిన పురాణము మార్కండేయ పురాణము. తెలుగులో అనేక మనోహరమైన కథలు పుట్టినిల్లు మార్కండేయ. మార్కండేయ పురాణం. మార్కండ పురాణం. భారతం వేదములకు నఖిల వాదమునకు బహుపురాణములు వర్గంబులకున్ వాదైన చోటులన్ అని భావించిన కవి తిక్కన. సింహగిరి వచనాలు రచించిన వారు కృష్ణమాచార్యులు. తెలుగులో ప్రబంధ శబ్ద ప్రస్తావన చేసిన మొదటి కవి నన్నే చోడుడు. ఈ క్రింది వానిలో ప్రబంధ ప్రజాపతి బిరుదాంకితుడు. నన్నే చోడుడు ప్రబంధ ప్రజాపతి. మూడవది నన్నే చోడుడు. కావ్యాలలో కుకావి నిందను మొదట ప్రవేశపెట్టిన కవి నన్నే చోడుడు. మొట్టమొదటిసారిగా ప్రబంధ ఛాయలు కానవస్తున్న కావ్యం కుమార సంభవం. ప్రబంధ ఛాయలు కుమార సంభవం. గౌరీషు తలమీద దైవంబు లేదని తల ఇచ్చి వడయుదురును అంటూ శైవ మతావేశాన్ని చాటుకున్న సోమన కావ్యం పండితారాధ్య చరిత్ర. ఉరుతర పద్యోక్తుల కంటే సరసమై ఎగిరిన జాను తెనుగు అన్న కవి ఎవరు? పాల్గురికి సోమన. జనార్దనుని రాయబార ఘట్టము గల కావ్యము ఉత్తర హరివంశము. తెలుగులో కొక్కొకము రచయిత కూచిరాజు ఎర్రన. అర్ధాంగాంభీర్యము రాజనీతజ్ఞతలను కావ్యంలో ప్రదర్శించిన కవి 59 తిక్కన. భారతం ధర్మార్థ కామ మోక్ష స్థితికి అనువై ఉండునని భావించిన కవి తిక్కన. భారతంలో ఉత్తర గోగ్రహణం ఘట్టం ఏ పర్వంలోనిది? విరాట పర్వంలోనిది. ఉత్తర గోగ్రహణం విరాట పర్వం. 2-3 సార్లు అంటే గుర్తుంటుందండి. ఉత్తర గోగ్రహణం విరాట పర్వం. లెవెల్ 2 క్వశ్చన్స్ అండి. సో ఆన్సరు 62 ఆన్సరు థర్డ్ వన్ ఏబీలు సరి అయినవి అట. చదువుదాం. ఘోషయాత్ర ఘట్టం ఎర్రన భారతంలో కలదు. ఇది కరెక్టేనట. హరివంశం రచనతో కలిపి భారతాన్ని మహాభారతం అంటారు. ఇది కూడా కరెక్ట్. సో 63 ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. ఏ సరైనది, బి సరి అయినది, 2 సరి అయినాయి అట. తిక్కన్న మొదటి కృతి నిర్వచనోత్తర రామాయణం. ఇది కరెక్టే. ఇది మనుమసిద్ధికి అంకితం ఇవ్వబడింది. ఇది కరెక్టే. 64 ఆన్సర్ ఈస్ ఏ సరైనది, బి సరి అయినది. తిక్కన్న అంకితం పుచ్చుకున్న గ్రంథం దశకుమార చరిత్ర. ఇది కరెక్టే. రచయిత మూలఘటిక కేతన. ఇది కూడా కరెక్టే. 65 ఆన్సర్ ఈస్ 3. ఏ సరి అయినది, బి సరి కాదు. ఏ ఏంటిదో చూద్దాం.
తొలి తెలుగు ధర్మశాస్త్ర గ్రంథము విఘ్నేశ్వరీయాము. తొలి తెలుగు ధర్మశాస్త్ర గ్రంథం విఘ్నేశ్వరీయాము. 66 ఆన్సర్ ఈ సెకండ్ వన్. ఏ సరి అయినది, బి కూడా సరి అయినది. ఏ సరి అయినది, బి సరి అయినది. ఆన్సర్ చూద్దాము. తెలుగులో వచన ప్రక్రియకు ఆద్యుడు కృష్ణమాచార్యులు. సంకీర్తనలు, పదాలు, తాళగ్రంథి చూర్ణికలు, విన్నపాలు అన్న పేర్లు వచనానికి ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. 67 ఆన్సర్ ఈస్ 4. ఏ సరైనది, బి సరికాదు. ఏ ఏంటిదో చదువు. మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణము ఆంధ్ర భాషా భూషణం. ఇది కరెక్ట్. 68 ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఏ సరైనది, బి కూడా సరి అయినది. 68. సో చదువుదాం. ఎల్లవారికి దేలిసేడి యా పలుకు అన్నది కేతన. ఆంధ్ర భాషా భూషణం కేతన రచన సరి అయినది తెలపండి. 69 ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. ఏ సరైనది, బి సరికాదు. ఏ సరి అయినది. తొలి తెలుగు కథాకావ్యం దశకుమార చరిత్ర. తొలి తెలుగు కథాకావ్యం దశకుమార చరిత్ర కథాకావ్యం కుమార చరిత్ర దశకుమార చరిత్ర. 70 ఆన్సర్ ఈస్ 1. ఏ సరి అయినది, బి సరి అయినది. కేయూర బాహుచరిత్ర మంచన సంస్కృత నాటకాన్ని తెలుగులో కావ్యంగా మొదట రాసిన కవి. ఇది కూడా కరెక్టే. 71 2 ఆన్సర్. ఏ సరి అయినది, బి సరికాదు. రామాయణం ఎర్రన రచన. 72 థర్డ్ వన్. ఏ సరైనది, బి సరైనది. ఆన్సర్ ఈజ్ బి సరైనది. ప్రేమాభిరామము రావిపాటి త్రిపురాంతకుడు. ఇది సంస్కృతంలో రాసిన వీధి రూపకము. ఏ సరి అయినది, బి సరికాదు. ఏ సరి అయినది అంటే బి సరికాదు. నాచన సోమన 14వ శతాబ్దానికి చెందినవాడు. ఏ సరికాదు, బి సరికాదు. రెండు కూడా సరికావాలి. 75 థర్డ్ వన్. ఏ సరి అయినది, బి సరి అయినది. ఉష అనిరుద్ధుల కథ ఎర్రన హరివంశంలోనిది. ఇది భాగవతానికి పరిశిష్ట గ్రంథము. ఏ సరి అయినది, బి సరి అయినది. తెలుగు సాహిత్యంలో తొలి క్షేత్ర మహాత్మ్యం కావ్యం నృసింహ పురాణం. ఎర్రన ఈ రచనకు మొదట పెట్టిన పేరు లక్ష్మీ నరసింహావతారం. 77 ఆన్సర్ ఈజ్ 1. ఏ సరికాదు, బి సరైనది. ఈ రచన నాగయగన్నానికి అంకితం ఇవ్వబడింది. బి సరి అయినదట. ఎట్లుంటుంది అది? ఈ రచన నాగయగన్నానికి అంకితం ఇవ్వబడింది. ఏ రచన? ఇక్కడ ఆన్సర్ 1 ఉందండి. ఏ సరికాదు, బి సరి అయినదే ఉంది. సో 78 ఆన్సర్ ఈస్ 2. ఏ సరి అయినది, బి సరి అయినది. దశకుమార చరిత్రకర్త మూలఘటిక కేతన. ఇందులోని కథలు కాశీమజిలీ కథల వంటివి. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ 78. ఆన్సర్ ఈజ్ ఏ సరైనది, బి సరైనది. 79 థర్డ్ వన్. ఆన్సర్ ఈజ్ ఏ సరైనది, బి సరికాదు. ఏ సరైనది.
నీతి శాస్త్ర ముక్తావళి గొప్ప రాజనీతి గ్రంథం. 84th ఆన్సర్ ఈస్ ఏ సరైనది, బి సరైనది, రెండు కదా. నృసింహ పురాణకర్త ఎర్రన, దీనికి మూలం బ్రహ్మాండ పురాణం, రెండు కరెక్టే. లెవెల్ 3 అండి. సో ఒక వీడియోలోనే అయితే చేసేస్తాను, కొంచెం లెంతీగా అయినా ప్లీజ్ దయచేసి చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. సో ఈ క్రింది వాణిలో సరికాని, ఇలా వచ్చినాయి అన్న అస్సలు పొడగొట్టుకోవద్దండి, ముందుగా క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. సరికాని, సో ఆన్సర్ ఈజ్ ఇది. సో మరి ఏంటిదట కరెక్ట్ అయిన ఏంటిది? జయపసేనాని నృత్తరత్నావళి అండ్ కాదంబరి నాటకకర్త నరసింహ కవి, ప్రతాపరుద్ర యశోభూషణం, విద్యానాథుడు, ఇవి కరెక్ట్ అన్నట్టు. సో 81 తిక్కన్న భారతంపై వచ్చిన పరిశోధన గ్రంథాలకు సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి. ఇదే ఉందా, ఏబిసిడీలు ఉన్నాయి ఇంకా. సో ఆన్సర్ ఈజ్ 1 తిక్కన్న భారత దర్శనము, నండూరి రామకృష్ణమాచార్యులు. ఈ క్రింది వాణిలో తిక్కన్న రచన కానిది, ఆన్సర్ ఈజ్ ఇంద్రవిజయం. మరి కవి ఏంటిది? రచన ఏంటిది అన్నట్టు కానిది ఇలా పెట్టుకోవాలండి. సో కవి వాగ్బంధం, ఇది కరెక్ట్. కృష్ణ శతకం, ఇది కరెక్ట్. సేననం, ఇది కరెక్ట్. ఈ క్రింది వాణిలో సరికానిది, 84 ఆన్సర్ ఈజ్ 4th వన్. నవనాథ రచన, ఇది తప్పట. విక్రమార్క చరిత్ర జక్కన, ఆంధ్ర భాషాభూషణం కేతన, నిర్వచనోత్తర రామాయణం తిక్కన. ఈ క్రింది కవులు వారి బిరుదులకు సంబంధించి సరి అయినది పైవన్నీ, ఆన్సర్ ఈజ్ పైవన్నీ, మొత్తం చదవాలి. కేతన అభినవ దండి కేతన దండి కొడుతాడు, అని గుర్తుపెట్టుకోరు. గోన బుద్ధారెడ్డి కవి కల్పతరువు, గోన బుద్ధారెడ్డి కవి కల్పతరువు. బద్దెన కమలాసనుడు, ఇది కరెక్ట్ అన్నట్టు. సో ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. 1 డి బాలకాండ, జి మల్లికార్జున భట్టు, ఆన్సర్. 2 అరణ్యకాండం, ఉలక్కి భాస్కరుడు. అండ్ యుద్ధ కాండశేషము, 3వది బి అయ్యలార్యుడు. అయోధ్యకాండ, 4వది సి కుమార రుద్రదేవుడు. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇవి లెవెల్ 3 అంటే మొత్తం ఇట్లా జతపరచమని ఇచ్చాడు, కొంచెం లెంత్గా అవుతుంది. 1 ఆన్సర్ ఈజ్ 1 ఇచ్చాడు. 1 సంవిధాన చక్రవర్తి, 1వది బి నాచన సోమన. ఇవి మీరు చూసుకుంటారా లేకపోతే నేను మ్యాచ్ ద ఫైలింగ్ ఇలా చేయాలా? ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇలా నేను చెప్తే బోర్ వస్తుందా మరి, లేకపోతే మీరు 1-2 మినిట్స్ వీడియో చూపిస్తే చూసుకుంటారా? శంభుదాసుడు, 2వది సి ఎర్రన, శంభు ఎర్రన. కవిలోక భోజుడు, 3వది డి గోన బుద్ధారెడ్డి. అండ్ కవి బ్రహ్మ ఏ తిక్కన, 88 సెకండ్ ఆన్సర్ నాచన సోమన ఉత్తర హరివంశము కావ్యానికి సంబంధించి సరికానిది, ఆన్సర్ ఈజ్ 2. 88 అంటే ఇది 6 అశ్వాసాల ప్రసిద్ధ గ్రంథం, ఇది కరెక్టే. నాయకుడు శ్రీకృష్ణుడు, ఇది కూడా కరెక్టే. హరివంశ కావ్యానికి శ్రీకృష్ణుడు నాయకుడు, ఇది ఒక గొప్ప వంశ కథా కావ్యం.
ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానాలను తెలపండి. ఆన్సర్ ఈజ్ పైవన్ని. హరివంశ కృతిపతి ప్రోలయ వేమారెడ్డి. తిక్కన్న భారతం హరిహరనాథుడు. కేయూర బాహు చరిత్ర నండూరి గుండయ్య మాచ్యుడు. కరెక్ట్. సో ఇదిగోండి హరిహరనాథుడికి అంకితం ఇచ్చిన గ్రంథాలలో సరికానిది ఈ సరికానివి అంటే కాన్సెప్ట్ ఉండాలండి. కాన్సెప్ట్ రాకపోతే మీద చదివితే ఇలాంటి క్వశ్చన్స్ చేయలేము. అన్నీ ఇలాంటివి ఇస్తున్నానండి. టోటల్గా మన గ్రూప్ 1 కూడా ఇదే ఇచ్చాడు. సో అందుకే ఈ బుక్స్లలో కూడా ఇలాగే ఇస్తున్నాడు కాబట్టి మీద చదివితే రాదండి. చదివినంతసేపే కాన్సెప్ట్తో చదవాలి. అండ్ 100 బుక్కులు 100 సార్లు చదవద్దండి. ఒక్క బుక్నే 100 సార్లు చదవాలి. ఉన్న కంటెంట్ సరిపోతుంది. సో 100 సార్లే చదవాలి. ఒక బుక్ని 100 సార్లు చదవాలి. 100 బుక్కులను 100 సార్లు చదివితే రాదండి. ఇదిగోండి ఇప్పుడు ఈ మోడల్ ఇస్తున్నాడు కాబట్టి కాన్సెప్ట్ లేకపోతే అస్సలు మీద చదివితే అస్సలే రాయలేము, చదవలేము. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. అంటే కొరివి గోపరాజు సింహాసన ద్వాంత్రికాంశిక అండ్ నాచన సోమన ఉత్తర హరివంశము తిక్కన్న భారతం. ఇది కరెక్ట్ అండి. సో 91 ఆన్సర్ ఈజ్ 1. ఏ సరికాదు, బి సరైనది. దీనికి మూలం రాజశేఖరుని విద్యాసాల భంజిక. బి సరి అయినది. ఈ క్రింది రచనలలో నాచన సోమన రచన కానిది అంటే ఆన్సర్ ఈజ్ రామాయణం. కానిది మరి అయినదేంటిది? ఆది పురాణం, వసంత విలాసం, హరి విలాసం. సోమన నాచన సోమనది. 93 ఆన్సర్ ఆల్సో 3. ఏ సరైనది, బి సరైనదట. రంగనాథ రామాయణం గోనాబుద్ధారెడ్డికి సంబంధించింది. ఇది కరెక్టే. యుద్ధకాండ వరకు రచించాడు. ఇది కూడా కరెక్ట్. తిక్కన్న భారతంలో లేని ఉపాఖ్యానం 94. సావిత్రుపాఖ్యానం. ఇది లేనిదట. లేనిది అంటే ఉండే ఏంటిది? కీచకవధ, కురుక్షేత్ర సంగ్రామము, ఉత్తర గోగ్రాహనం, సింగం బాకటితో గుహం తరమునన్ జీడ్పాటుమై నుండి మాతంగ స్ఫూరిజత యూధ దర్శన సముద్రత్నోదయై వచ్చునో అంటూ ద్రోణాచార్యుడు ఎవరిని చూసి కీర్తించాడు? అర్జునుని. భవ్య భారతి బిరుదాంకితుడైన బయ్యన ఎవరి సమకాలికుడు? కొంచెం బ్లర్గా వస్తుందండి, ఒక్కొక్కసారి ప్లీజ్ డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోద్దు. 96. 4th వన్ తిక్కన. ఎవరికి సమకాలికుడు? భవ్య భారతి బిరుదాంకితుడైన బయ్యన. భవ్య భారతి బిరుదాంకితుడైనాగు. భవ్య భారతి బయ్యన గుర్తుపెట్టుకోరి. భవ్య భారతి బయ్యన ఎవరికి సమకాలికుడు? తిక్కనకట. నానా రసాభ్యుదయోల్లాసి అని తిక్కన్న ఏ పర్వమును పేర్కొన్నాడు? విరాట పర్వం. ఈ క్రింది వాటిలో నన్నయ్య పద్యం కానిది? ఇది కాదట. ఇవన్నీ ఆయననే అట. పలుకుల పొందులేక రసభంగము సేయుచు వడ్డమా కావున భారతామృతమును కర్ణపు టంబులను నారగోళీయం జాత్యముగామి నొప్పి అయిన సంస్కృత. 99 ఆన్సర్ ఈజ్ 1. ఆంధ్ర మహాభారతంలో తిక్కన్న హాస్యరసాన్ని పండించిన ఘట్టం. ఉత్తర గోగ్రహణం.
ఉత్తర గోగ్రహణం. హాస్యాన్ని పండించట. హాస్యరసాన్ని. క్షీరోదక వృత్తి. మనము వారలునం గలసి వలదే అన్న కావ్యంతో పద్యపాదం ఎవరి భేదబుద్ధిని చూపుతుంది? ధృతరాష్ట్రుడు. ఈ క్రింది వాటిలో తిక్కన్న పద్యమును గుర్తించండి. 4. ఆన్సర్ ఈజ్ 4th one. 5 ఇవన్నీ ఆయననే అట. ఒక ఎడగించు టెంతయు శుభం కావున శాంతి బొందుచటు కర్ణము దానదియట్టులుండే సుతువాడై వినయంబు సేకు నక యచొప్పుందగం జెప్పక ఇవన్నట. సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనినా వీడను నాలుగు దొడవైన వాడు అని తిక్కన్న వ్యక్తికి ఆవిష్కరించినది. కేతన్. పలుకులు పొందలేక రసభంగము చేయుచు అని పాతబడ్డ మాటలను కవిత్వంలో ప్రయోగించడానికి ఇష్టపడని కవి. తిక్కన. తెనుగు భాష వినిర్మింప తివిరుటరయే భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము గాదే అంటూ తిక్కన్న ఏ సందర్భమున చెప్పాడు? మహాభారతాంధ్రీకరణము సమయంలో. తిక్కన్న భారత రచన విధానమును సంబంధించింది సరికానిది. పైవన్నీ సరి అయినవే. ఆన్సర్ ఈస్ అలతి పదాలతో మహాభారత నిర్మాణాన్ని బద్ధకం కనుడయ్యాడు. మహాభారతంలో నాటకీయ శైలిని ప్రవేశపెట్టాడు. హరిహర నాథ తత్వాన్ని ప్రతిపాదించాడు. తిక్కన తన భారతాన్ని ఇలా పేర్కొన్నాడు. 5 ఆన్సర్ ఈస్ 4th one. 5 ప్రబంధము, మహాకావ్యము, పుణ్య ప్రబంధము. భీష్ముడు చెప్పిన గురుడుని వృత్తాంతము గల పర్వము. అనుశాసనిక పర్వము. లలితాంబులగు మట్టియల చప్పుడింపార నంచకైవడి నడవల్ల వచ్చి అన్న మాటలు విరాట పర్వంలో కీచకునితో పలికినది ఎవరు? సుధేష్ట. తిక్కన్న తన నిర్వచనోత్తర రామాయణ కావ్యాన్ని పేర్కొన్న విధానంలో లేనిది. ప్రబంధము అంటే రసోల్లాసమధురం కథాకృతి కావ్యం. ఇవన్నీ ఉన్నాయన్నట్టు. స్వప్న వృత్తాంతమును చెప్పిన మొట్టమొదటి కవి. తిక్కన. కృష్ణమాచార్యులు ద్రావిడ వేదమును తెనిగించినట్లు పేర్కొన్న కవి. తాళ్లపాక చిన్నన్న. ఎర్రన్నకు సంబంధించి సరికానిది. ఈయన కవితా నాటక శైలి ఇది సరికానిదట. ఈ అంటే ఎర్రన వర్ణములు ప్రబంధ కవులకు మార్గదర్శకమైనవి. ఇది కరెక్ట్. తెలుగు కవిత ప్రపంచానికి 3వ వేల్పు. నృసింహ పురాణంలో ప్రబంధ ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది కరెక్ట్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. అంటే ఆన్సర్ ఈస్ 3rd one. ఎర్రన కవి సర్పగారుడయు. కస్తూరి రంగ కవి ఆనంద రంగ రాక్షందము. నాచన సోమన వసంత విలాసం. కంపిలి రాజ్య స్థాపకుడు. ఆన్సర్ ఈస్ హరిహర బుక్కరాయులు. కంపిలి కంపు బుక్కరాయులు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ ఈస్ 2 అండి. 1 సి మదన విజయం రావిపాటి త్రిపురాంతకుడు. సో 1. ఆది పురాణం
రెండవది డి ఆది పురాణం నాచన సోమన. అండ్ నీతిశాస్త్ర ముక్తావళి మూడవది బి బద్దెన. పద్మపురాణం నాలుగవది ఏ కమల నాభామాత్యుడు. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, మూడవది. ఒకటిది అంబికా శతకం, డి రావిపాటి త్రిపురాంతకుడు. సుమతి రెండవది సి సుమతి శతకం, సి బద్దెన. కృష్ణ శతకం కృష్ణ మూడవది బి తిక్కన కృష్ణ. నృసింహ శతకం నాలుగవది ఏ ఎర్రన. కృష్ణ శతకం తిక్కన. కృష్ణకు తిక్క ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. కృష్ణ యాక్టర్ కృష్ణ ఉన్నాడు కదా, తనకి తిక్క ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. శతకం కృష్ణ శతకం తిక్కన. ఇంకొకసారి అంటే గుర్తుంటుందండి. వీడియో కూడా ఒక్కసారి చూడకండి. ఎవరైనా వర్క్ చేసుకునే వాళ్ళైనా బిజీ పర్సన్స్ అయినా ఈ వీడియో పెట్టుకొని, ఇదే అని కాదు ఏ వీడియో అయినా పెట్టుకొని ఒక 2 సార్లు 3 సార్లు వింటే ఏదో శబ్దం చెవిలో పడుతుందండి. తప్పకుండా అక్కడ గుర్తుపెట్టే ఆస్కారం ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్స్ని ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఈస్ పన్నెర్. రంగనాథ రామాయణం ద్విపద ప్రక్రియకు చెందినది. కరెక్టే. నీతి శాస్త్ర ముక్తావళి గొప్ప రాజనీతి గ్రంథం. కరెక్టే. చారు చర్య అనున్నది వైద్య నీతి గ్రంథం. సో 119. ఆన్సర్ ఈస్ 2. ఏ సరికాదు, బి సరికాదు, రెండు కూడా సరికావట. సో ఈ క్రింది వాటిలో సరికానిది. ఒక్కొక్కసారి ఫోన్ ఇట్లా కొంచెం బ్లర్గా వస్తుందండి, కొంచెం చదవడానికి ఇబ్బంది అవుతుంది అక్కడక్కడ. ప్లీజ్ అంటే తప్పులేం కాదు కానీ కొంచెం ఇబ్బందిగా కనిపిస్తుంది, కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. 21. ఒకటోది ఆన్సరు సరికానిది 120. ఆన్సర్ ఈజ్ ఒకటోది. అంటే విజ్ఞానేశ్వరీయము తొలి తెలుగు ధర్మశాస్త్ర గ్రంథం. ఇప్పుడు చదివాం కదా, ఇది కరెక్టే. ప్రథమాంధ్ర మహాపురాణం మార్కండేయ పురాణం. ఆంధ్ర భాషాభూషణం తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం. కరెక్ట్. కాశీశ్వర శతకకర్త కృష్ణ ఎవరన్నారు? తిక్కన కదా, కృష్ణ శతకం తిక్కన. 121. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, కేతన. కాశీశ్వర శతకకర్త కేతన కాకే. తిక్కన కవితా గుణాలలో మొట్టమొదటిది నాటకీయత. మొట్టమొదటిని అడిగిండు, మొట్టమొదటిది. సో 133. ఆన్సర్ ఈజ్ ధర్మరాజు. యవ్వని వాకిట నిభ మదమకంబు రాజభూషణ రాజో రాజ నడుగు. ఈ పద్యంలో ఔన్నత్యంను ద్రౌపది నోట పలికించాడు ధర్మరాజు. జూచుక అన్న నాచన సోమన పద్యాన్ని అనుకరిస్తూ వరుజూచు నొంప నలరింపన్ అన్న పద్య కవి పోతన. చెంపు కావ్య రూపమున వెలసిన మొదటి రామాయణం. 23. భాస్కర రామాయణం. వీడియో కొంచెం ఒక 5 minutes లెంతీ అయిందండి ఎక్కువ. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా వీడియోస్ ఇంకా చేస్తానంటూ సిలబస్ ప్రకారం చేస్తాను. ప్లీజ్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే, కొంచెం తప్పులుగా అనిపిస్తే ప్లీజ్ కోఆపరేట్ చేయండి దయచేసి. ఒక్కొక్కసారి ఫోన్ చాలాసేపు ఇలా పెట్టి చేస్తే ఒక్కొక్కసారి ఇలా బ్లర్గా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.